హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా 556 పోస్టులు అనమాట. సర్టిఫికేట్స్ చూసి మీకు డైరెక్ట్ జాబ్ ఇస్తారు. ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు అండ్ ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. తెలుగు వాళ్ళకి మంచి అవకాశం అండి. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా ఉంటుందన్నమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ucobank.comకి వెళ్ళి కెరీర్స్ ఆప్షన్లో మీకు ఇక్కడ కనిపిస్తుందండి, ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అండర్ ద అప్రెంటిసెస్ యాక్ట్ 1961 ఇది ఉంది కదా, ఈ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇది ఓపెన్ చేయాలి. ఇదేంటంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి యూకో బ్యాంక్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇవన్నీ కూడా అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ కోసం అనమాట. సో మీకు ఫస్ట్ ఏంటంటే క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లై ఆన్లైన్ త్రూ ద వెబ్సైట్. ఫస్ట్ మనము nats.education.gov.in ఇందులోకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఐడి మీరు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. సో ఫస్ట్ అందులో రిజిస్టర్ చేసుకున్నాక మీరు యూకో బ్యాంక్లో అప్లై చేసుకోవాలన్నమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా చెక్ చేద్దామండి. మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ucobank.comలో కెరీర్స్లో ఆప్షన్లో మనకి నోటిఫికేషన్ అండ్ అప్లై చేయడానికి అక్కడే ఉంటుంది. స్టేట్ వైజ్గా అండ్ మీకు కేటగిరీ వైజ్గా కూడా సీట్స్ అనేది మెన్షన్ చేస్తున్నారు. చూడండి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ రిజర్వ్డ్. సో టోటల్ 7 ఉన్నాయన్నమాట. అదేవిధంగా తెలంగాణలో కూడా అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఉన్నాయండి. టోటల్ 8 సీట్స్ ఉన్నాయి. కాబట్టి ఆంధ్ర, తెలంగాణ ఇంకా రిమైనింగ్ అన్ని స్టేట్స్లో కూడా ఇచ్చారనమాట. సో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రతి స్టేట్ వైజ్గా ఇచ్చారు. పోస్టింగ్ కూడా మీకు స్టేట్ వైజ్గానే ఇస్తారనమాట. మీకు దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 20 ఇయర్స్ ఉండాలండి, మ్యాక్సిమం 28 ఇయర్స్. అది కూడా మీకు 1/7/2024 నాటికి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. 1/7/2024కి మీకు 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీకు కేటగిరీని బట్టి మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది, అంటే 28 + 5 ఎక్స్ట్రా. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది. పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అందరూ కూడా దానిలో మళ్ళీ మీకు కేటగిరీ వైజ్గా కూడా ఇస్తున్నారు. కాబట్టి మీరు చెక్ చేసుకోవాలి. విడోస్, డైవర్స్డ్ ఉమెన్ వాళ్ళకు కూడా 38 ఇయర్స్ వరకు అండ్ 35 ఇయర్స్ రిజర్వేషన్ బట్టి ఇస్తున్నారనమాట. సో మీరు ఇవన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ అనేది. అండ్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటున్నారు. సో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఇది ఏంటంటే మనకి అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ కాబట్టి ఇది 1 ఇయర్ ఉంటుందండి. 1 ఇయర్ పాటు మనకి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. అండ్ మీకు డ్యూరింగ్ దిస్ ట్రైనింగ్ మీకు 15,000 అనేది స్టైఫండ్ అనేది మంత్లీ ప్రొవైడ్ చేస్తారు. అది ఎలా ఉంటుందంటే 10,500 ఏమో యూకో బ్యాంక్ వాళ్ళు పే చేస్తారు. గవర్నమెంట్ నుంచి షేర్ మీకు 4,500, టోటల్ మీకు 15,000 పర్ మంత్ స్టైఫండ్ అనేది వస్తుందన్నమాట. అండ్ మీకు టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్, ప్రతి స్టేట్కి కూడా మీకు లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, దానిలో టెస్ట్ అనేది కంపల్సరీ పెడతారనమాట. లోకల్ లాంగ్వేజ్ వచ్చా రాదా అని. మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలుగు కాబట్టి తెలుగు ఉన్న వాళ్ళు, తెలుగు వచ్చిన వాళ్ళు చక్కగా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు 10th, 12th క్లాస్లో మనకి తెలుగు అనేది మీకు ఉండాలన్నమాట. సర్టిఫికేట్లో తెలుగు అనే సబ్జెక్టు కూడా ఉండాలండి. సో ఈ విధంగా ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే సెలెక్షన్ విల్ బి డన్ త్రూ స్క్రీనింగ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆఫ్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. అంటే డైరెక్ట్గా పర్సనల్ ఇంటర్వ్యూనే ఉంటుంది, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కే తీసుకుంటారనమాట. ఇంటర్వ్యూ తీసుకొని డైరెక్ట్గా తీసుకుంటారు. ఈ విధంగా ఉంటుందండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి దీనిలోకి వెళ్ళాలి, nats.education.gov.in ఇందులోకి వెళ్ళి స్టూడెంట్ రిజిస్టర్ చేయించుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్తో మీరు ఇక్కడికి వచ్చి యూకో బ్యాంక్ దానిలో అప్లై చేసుకోవాలన్నమాట. మీరు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది అంతా కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ దీనికి ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదండి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఎనీ డిగ్రీ ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ మీకు 16th జూలై వరకు కూడా ఇచ్చారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి.